సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. విష్ణు సహస్రనామంలో మనకి 26వ శ్లోకం. సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వధృక్ విశ్వభుక్ విభు. ఈ నామం కొంచెం విశిష్టంగా పెడుతూ ఉంటుంది. సత్కర్త సత్కృతస్తాదు జహ్ను నారాయణోన్నరహ. ఈ నామం కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకదాని మీద ఒకటి ఓవర్లాపింగ్గా ఉన్నట్టుగా ఉంటాయి ఈ శ్లోకంలో నామాలు. అందుకని ఈ శ్లోకం కొంచెం శ్రద్ధగా వింటే కరెక్ట్గా పూర్తిగా పట్టుకుంటారు. సుప్రసాద, అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు, ప్రసాదం ఇచ్చేటువంటి వాడు. ప్రసాదము అంటే ఏమిటంటున్నామండి? భగవంతుని యొక్క అనుగ్రహం కాబట్టి ప్రసాదము అంటున్నాం, లేకపోతే అది లడ్డు కదా. తిరుపతిలో ఇచ్చినా ఇంకో చోట ఇచ్చినా లడ్డూయే ఇస్తారు, స్వీటే ఇస్తారు కదా. మధురంగా ఉండాలని మధుర పదార్థం ఇస్తారు. హనుమంతుల వారి దగ్గరికి వెళ్తే అప్పాలు ఇస్తారు. ఏది ఇచ్చినా ప్రసాదము అంటే ఆయన యొక్క అనుగ్రహము. సుప్రసాద, మంచి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు కనుక సుప్రసాద. శోభన ప్రసాదో యస్య అపకారకతామపి శిశుపాలాదీనాం మోక్షప్రదాతృ తవాదితి సుప్రసాద. శంకర భాష్యం చెప్తాను. అపకారం చేద్దామని చూసేటువంటి శిశుపాలుడు లాంటి వాళ్ళకి కూడా శోభనకారకమైనటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు ఆయన. శత్రువు అయినటువంటి విభీషణుడికి కూడా రాజ్యాన్ని ప్రసాదించాడు. అహల్యకు శాప విమోచనం ఇచ్చాడు. దండకారణ్యంలో ఉన్నటువంటి మునులందరికీ కూడా రాక్షసుల భయాన్నించి విముక్తి కలిగించాడు, రాక్షస సంహారం చేసి. కాబట్టి శబరిని అనుగ్రహించి ముక్తినిచ్చాడు ఆయన. ఎన్ని రామాయణం చదివితే ఎన్నున్నాయో అలాంటివి. కాబట్టి ప్రసాదము అంటే మనకి బాగా విశేషంగా చెప్పుకోగలిగిన శ్లోకం ఏమిటి అంటే భగవద్గీతలో ఆఖరి శ్లోకం. అర్జునుడు చెప్తాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాత్ మయాచ్యుత హతోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. నష్టో మోహ, మోహాన్ని తొలగించేశావు కృష్ణ నువ్వు ఇచ్చినటువంటి ప్రసాదము ద్వారా. త్వత్ప్రసాదాత్ మయా అచ్యుత. ఓ అచ్యుత, నువ్వు నాకు ప్రసాదం ఇచ్చి ఏమిచ్చావు? ప్రసాదము అంటే మోహాన్ని తొలగించావు. మోహము అంటే భ్రాంతి, లేని వస్తువు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఓ మా అన్నయ్య నేనంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం, లేదా మా తమ్ముడికి నేనంటే చాలా ఇష్టం, నా భార్యకు నేనంటే చాలా ఇష్టం, నా భర్తకు నేనంటే చాలా ఇష్టం. ఎప్పటిదాకా అండి? ధనేన కోశే పశవశ్చ గోష్ఠే స్త్రీ గృహద్వారే జనాన్ శ్మశానే. సంపాదించిన ధనమంతా కూడా ధనాగారంలో ఉంటుంది, సంపదంతా కూడా బీరువాల్లో ఉంటుంది. భార్య ఇంటి ద్వారం వరకు వస్తుంది. అన్నదమ్ములు, బంధుమిత్రులు, స్నేహితులు, హితులు, శ్రేయోభిలాషులు ఎంతమంది వచ్చినా శ్మశానం వరకే. జనాన్ శ్మశానే. దేహశ్చితాయాం పరలోకయానం. ఈ దేహాన్ని చితి కర్పించవలసిందే. ధర్మానుగో గచ్చతి జీవయేకః. నువ్వు సాధించినటువంటి ధర్మ అధర్మములు అనేటువంటి 2 బొట్లాలు కట్టుకొని బయలుదేరాలి. కానీ జీవి ఏం చేస్తుంటాడంటే మోహంలో పడతాడు. పడి అందుకనే యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవపి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. ఆలోచించవయ్యా ఒకసారి. నువ్వు సంపాదించినంతకాలం అన్నయ్య బాగున్నావా, తమ్ముడు బాగున్నావా, బావగారు బాగున్నారా, ఇవన్నీ అడుగుతుంటారు. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత, 75 ఏళ్ళు వచ్చిన తర్వాత తాతగారు కుర్చీ వేసుకొని కూర్చుని ఉంటే వచ్చినటువంటి మనవడు కూడా తాతగారిని పలకరించకుండా వెళ్ళిపోతాడు. వార్తాం కోపిన పృచ్ఛతి గేహే. ఆలోచించు. ఎందుకు అడగట్లేదు నిన్ను? ఎందుకంటే నీతో సమాజానికి ప్రయోగం లేదు.
అది ఉన్నంత వరకే సమాజం నీతో మాట్లాడుతూ ఉంటుంది, నీతో ఆనందంగా ఉంటుంది, నిన్ను గమనిస్తూ ఉంటుంది, నీకు ప్రశ్నలు వేస్తూ ఉంటుంది, నీతో తీయగా మాట్లాడుతుంది. అందువల్ల ఈ విషయం తెలుసుకో. అది తెలుసుకోకపోతే మోహంలో ఉన్నావు, భ్రాంతిలో ఉన్నావు. తాడును చూసి పాము అనుకుంటున్నావు, లేదా ఎడారిలో ఎండమావులు ఉన్నట్టుగా అక్కడ నీరుందనుకుంటున్నావు దాన్ని చూసి. ఈ విషయం నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నష్టో మోహ. అర్జునుడికి జరిగింది అది. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తదాన్యాన్యప్యోధ వీరాన్ మయా హతాం త్వం జతిమా విదిష్ట యుద్ధస్వజేతా శరణే సపత్నానని కృష్ణుడు చెప్తాడు. నువ్వు చంపేదేంటయ్యా, వాళ్ళందరూ ఆల్రెడీ చచ్చిపోతున్నారు, నీ చేతుల్లో ఏం లేరు, వాళ్ళందరినీ నేనే చంపేశాను ముందే, వాళ్ళకి టైం రాసి పెట్టేసి వచ్చేసింది, అయిపోతారు వాళ్ళు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన. నువ్వు నిమిత్త మాత్రుడు. భగవద్గీతలో కడితే చాలా ఉంటుంది, కానీ విషయం ఏంటంటే మోహం పోయింది ఆయన ఇచ్చినటువంటి ప్రసాదంలో, భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం. కాబట్టి ఏ ప్రసాదం ఇస్తాడు అంటే సుప్రసాద, అది ఇస్తాడు. ఆ మోహాన్ని పోగొట్టేటువంటి ప్రసాదము అత్యంత విలువైనటువంటిది, అసాధారణమైనటువంటిది, విశేషమైనటువంటిది, అత్యంత విజ్ఞానదాయకమైనటువంటిది, ఎంతో విలువైనటువంటిది. అటువంటి మోహాన్ని పోగొట్టేటువంటి సుప్రసాదం ఇస్తాడు గనక సుప్రసాద. అలాగే తర్వాత నామం ప్రసన్నాత్మ. రజస్తమోభ్యాం కలుషిత ఆత్మాంతఃకరణ అస్యేతి ప్రసన్నాత్మ. రజస్తమోభ్యాం కలుషిత ఆత్మా అంతఃకరణ. రజస్తమాది గుణములతో కలుషితం కాకుండా అంతఃకరణలుంచుకోగలిగితే అది ప్రసన్నాత్మ. అటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, అంతఃకరణం అంటే మనస్సు, మనోబుద్ధి అహంకార చిత్తాలు కలిపితే అంతఃకరణం అనేటువంటి ఇంకో వ్యాఖ్యానం ఉంది. ప్రస్తుతానికి మనం మనసుని అర్థం చేసుకుందాం దాన్ని. కాబట్టి రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం. రజోగుణం ఉంటే రాగద్వేషాలు పెరిగిపోతాయ్యా, ఆ గుణం ఉండకూడదు, వదిలేసుకో అని చెప్తాడు. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత అని. తమోగుణం కూడా పనికిరాదయ్యా, అది నిద్ర, అలసత్వము, అజాగ్రత్త, అశ్రద్ధ ఇటువంటి దుర్లక్షణాలను పెంపొందింపజేస్తుంది. కాబట్టి తమోగుణం కూడా వదిలిపెట్టేసేయి. ఏ ఉండాలి అంటే సత్వగుణాన్ని పెంపొందించుకో. అప్పుడు గుణాతీత స్థితికి వెళ్ళడానికి మొట్టమొదటి మెట్టు ఏమిటి అంటే సత్వగుణం. తతస్తత్వం నిర్మలత్వ ప్రకాశయతి కమనామయం సుఖసంగేన బధ్నాతి అని కూడా చెప్పాడు మళ్ళీ దాన్ని కూడా. కానీ ప్రారంభం ఈ రెండు వదిలిపెట్టాలి ముందు. రజోగుణము తమోగుణము ఇవి లేకుండా ఉంటే ప్రసన్నాత్మ. ఎందుకంటే చిత్తాన్ని కలుషితం చేసేవి ఈ రెండే, రజోగుణము తమోగుణము. కోరిక, కోపము, కామము, క్రోధము, ఈ రెండు రజోగుణం వల్ల తమోగుణం వల్ల ఏర్పడేటువంటివి ఈ రెండు లక్షణాలు. దీనివల్ల మనిషి కలుషిత చిత్తంతో ఉండిపోతాడు, ప్రసన్నం కూడా ఉండలేడు. బ్రహ్మమును పొందాలి అంటే ప్రసన్నాత్ముడై ఉంటేనే బ్రహ్మం లభిస్తాడు. బ్రహ్మం లభించినప్పుడు బ్రహ్మమును అర్థం చేసుకున్నప్పుడు ప్రసన్నాత్ముడుగా ఉంటాడు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచిత న కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం అంటాడు. సమంగా సమస్త భూతములను చూసేటువంటి లక్షణము అది ఉండాలి అంటే ఈ రజోతమో గుణాలు లేకుండా మనస్సు ఉండగలగాలి. ఎవరి పట్ల అనురాగము కానీ ద్వేషము కానీ ఉండకూడదు. ఆ లక్షణాలు ఉన్నటువంటి వాడు కనుక ప్రసన్నాత్మ. ఈ నామము చేస్తే అటువంటి లక్షణాలు మనకు అబ్బుతాయి. తర్వాత విశ్వధృక్. విశ్వమంతా ధరించినటువంటి వాడు లేదా ఆక్రమించినటువంటి వాడు. వామనావతారంలో చూసాం విశ్వమంతా ఆక్రమించడం ఎలా చేశారు. 3 అడుగులు తీసుకొని 3 అడుగుల్లో మొత్తం ఇంతై వటుడింతై మరియు తానంతై నభోవీధిపైనంతై తోయ మండలాగ్రమ కల్లంతై చంద్రునిపై అంతై మహర్వాడిపైనంతై అని అలా పెరుగుతూ వెళ్ళిపోయి విశ్వమంతా ఆక్రమించాడు గనక విశ్వధృక్. లేదు
విశ్వాన్ని దర్శించినటువంటి వాడు. విశ్వం దుష్టోతీతి విశ్వదృక్ అన్నారు. సమస్త చరాచర భూతములలో తానుంటూ ఈ సమస్త విశ్వాన్ని దర్శిస్తూ చూస్తూ ఉన్నటువంటి వాడు గనక విశ్వదృక్. ఆయన చూడగలడు, అందరిలో తానున్నాడు గనక మొత్తం విశ్వాన్ని వాళ్ళ యొక్క ఈశ్వర సర్వభూతానాం హృదయసేహే అర్జున తిష్టతి గనక సమస్త భూతములలో తానుంటూ అందరినీ విశ్వమంతా గమనిస్తూ ఉన్నాడు గనక విశ్వదృక్. ఎక్కడ ధర్మం ఉంది, ఎక్కడ అధర్మం ఉంది, ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ అన్యాయం ఉంది, ఎక్కడ సత్యం ఉంది, ఎక్కడ సత్యధర్మాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసే శక్తి కలిగినటువంటి వాడు కనుక విశ్వదృక్. తర్వాత విశ్వభుక్ అంటే విశ్వములో తానుంటూ విశ్వాన్ని పాలిస్తూ అనుభవిస్తున్నటువంటి వాడు. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే ఈశ్వరుడికి కర్మ ఫలితాలు అంటవు అని వింటాం మనం వేదాంతంలో. తాను అనుభవిస్తే మరి అంటినట్టే కదా కర్మ ఫలితము. కాబట్టి ఎలా అనుభవిస్తున్నాడు అంటే జీవులలో వారి వారి కర్మను అనుసరించి వాళ్ళు అనుభవించేటువంటి సుఖ దుఃఖ భోగాలన్నీ కూడా తాను జీవాత్మలో పరమాత్మగా పక్కన ఉంటూ ఆ జీవాత్మ అనుభవిస్తున్నటువంటి ఆ సుఖ దుఃఖాలన్నింటినీ కూడా తానే అనుభవిస్తున్నట్లుగా భావన చేస్తూ ఉంటాడు తప్ప తాను అనుభవించడు. ఇది కొంచెం పట్టుకోవడం కొద్దిగా కష్టం. దీన్ని ఇంకొంచెం విడమరుస్తాను. ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఒక పిల్లవాడికి తలకాయ నొప్పి వచ్చింది. పిల్లవాడికి తలకాయ నొప్పి వచ్చింది అని తల్లి బాధపడుతుంది. కానీ తల్లికి తలకాయ నొప్పి ఉండదు. కానీ తలకాయ నొప్పి ఎలా ఉంటుంది, ఏమిటి, అవన్నీ సమస్తము ఆవిడికి జ్ఞానం ఉన్నది. ఎందుకంటే అంతకుముందు వచ్చి ఉన్నది ఆవిడికి కూడా. కాబట్టి ఎటువంటి బాధ అనుభవిస్తున్నాడో తెలుసు ఆవిడికి. కానీ తాను ఆ బాధ అనుభవించడంలా. సో ఇది ఇప్పుడు ఈ పిల్లవాడు అనుభవిస్తున్నాడనేటువంటి భావన తల్లికి ఎలా ఉంటుందో జీవి అనుభవిస్తున్నాడు అని, ఆత్మ అనుభవిస్తున్నది అని పరమాత్మ అనుభవిస్తూ ఉంటుంది ఆ భావన. అంతే తప్ప ఆ తలకాయ నొప్పి ఉండదు. అంటే ఇంద్రియాల ద్వారా జీవుడు అనుభవిస్తున్నాడు. శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి ద్వారా ఇంద్రియ విషయాలను అనుభవిస్తున్నాడు. ఈ అనుభవించడంలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో సుఖమైన దుఃఖమైన, ఈ చైతన్యం విష్ణు చైతన్యమే కాబట్టి తాను కూడా అందులో ఉండి అనుభవిస్తున్నట్టు విశ్వభుక్. తర్వాత విభు హిరణ్యగర్భాది రూపేణ వివిధం భవతీతి విభు. అంటే హిరణ్యగర్భాది రూపములో తన వైభవాన్ని చాటుతూ భాషించేటువంటి వాడు కనుక విభు అన్నారు. వివిధ రూపాలలో ఉంటున్నాడు ఆయన. ముండక ఉపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఏమంటుందంటే నిత్యం విభుం, ఆయన ఎప్పుడూ భాషిస్తూనే ఉంటాడు. శాశ్వతుడు, పరబ్రహ్మ, పరంధామ, పవిత్రుడు, దివ్య పురుషుడు, ఆదిదేవుడు, అజుడు అంటే జన్మలేనివాడు అని, సకల లోకాలకు ప్రభువు, ఇలాగ వేరు వేరు పేర్లతో ఆయన ప్రకాశిస్తూనే ఉన్నాడు, భాషిస్తూనే ఉన్నాడు, వైభవాన్ని చాటుతూనే ఉన్నాడు. కాబట్టి విభు పరం బ్రహ్మం పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్య ఆదిదేవం అజం విభుం అని గీతావాక్యం 10వ అధ్యాయంలో ఈ శ్లోకం వస్తుంది. కాబట్టి విభు. తర్వాత నామం సత్కర్త. సత్కర్త అంటే మంచి చేసేటువంటి వాడు, మంచిని చేయించేటువంటి వాడు, చేసేవాడు కూడా సత్కర్త. సత్ అంటే మంచి, కర్త అంటే చేసేటువంటి వాడు, చేయించేటువంటి వాడు కూడా. సత్కరోతి ఇది సత్కర్త అంటుంది శంకర భాష్యం. యజ్ఞ దాన తపస్సులు చేసేటువంటి వారికి ఆ మనస్సును కల్పించేది ఎవరు అంటే ఆయనే. అందుకనే నాహం కర్త హరిహి కర్త, నాహం భోక్త హరిహి భోక్త అన్నారు. మనిషి
ఆ ఆలోచన లేక నేను చేశాను అని చెప్పుకుంటాడు, కానీ నిజానికి ఆయన ఆ మనస్సు కల్పించకపోతే చేస్తాడా? చేయలేడు కదా. ఇంకొక అర్థం కూడా చెప్పాడు. పూజించువాడు సత్కర్త, పూజింపబడేవాడు సత్కర్త. కాబట్టి పూజించాలి అంటే పూజించడం ఒక సత్లక్షణం అని చెప్పింది, మంచి లక్షణం. అందుకని నిత్య పూజ ఇంట్లో అలవాటు చేసుకోవాలి. కనీసం షోడశోపచారాలతో లేదా పంచోపచారాలతో లేదా ఏకోపచారంతో, కనీసం ఒక నమస్కారం అనేటువంటి ఉపచారంతో కనుక ఆయన్ని పూజ చేస్తే మంచి చేస్తాడు. మంచిని చేయువాడు కాబట్టి సత్కర్త అంటే మొదట్లో మనం మంచి చేసేవాడని చెప్పుకున్నాం, ఆయన మంచి చేస్తాడు. అందుకని ఈ పూజ సత్కర్మ, పూజ చేయడం అనేటువంటిది సత్కర్మ. సత్కర్మ చేయాలి అంటే సద్బుద్ధి ఉండాలి. సద్బుద్ధి ఉండాలంటే సదాలోచన క్రమం ఉండాలి. సదాలోచన అంటే సత్చింతన అనుకోండి. పోనీ ఈ సత్చింతన సదాలోచన ఉండాలి అంటే సత్సంగం ఉండాలి. అందుకని సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు శంకరాచార్యుల వారు. సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యము అని నాలుగు స్టెప్స్ చెప్పారు. సాలోక్యము అంటే ముందు ఆ లోకంలో ఉండవయ్యా. ఏ లోకము? బ్రహ్మను గురించి విచారించేటువంటి లోకం అంటే సత్సంగం. అది భజన కావచ్చు, కీర్తన కావచ్చు, ప్రవచనం కావచ్చు, యజ్ఞం కావచ్చు, తపస్సు కావచ్చు, దానం కావచ్చు, తీర్థయాత్ర కావచ్చు, క్షేత్ర దర్శనం కావచ్చు, నదీ స్నానం కావచ్చు. ఏ విధంగా అయినా సత్సంగంలో ఉండడానికి ప్రయత్నం చేయి. ఎప్పుడు అసారే కలు సంసారే సారమేత చతుష్టయం కాశ్యాం వాస సతాం సంగో అంటారు శంకరాచార్యులు వారు. నువ్వు చేసేదంతా కూడా అసారమైనటువంటి పనులయ్యా నువ్వు చేసేవి. ఈ సంసార జీవితంలో ఉండేటువంటి వారందరూ చేసేటువంటివి అసారే కలు సంసారే. సంసారంలో చేసేవన్నీ సారవంతమైనటువంటివి కావు. సారమేత చతుష్టయం, ఒక 4 మాత్రమే సారవంతమైనటువంటి పనులు. ఏమిటి అంటే మొట్టమొదటిది కాశ్యాం వాస, కాశీలో నివాసం ఉండడం. కాశీ అంటే వారణాసి అనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో వ్యాఖ్యానాలు. నీ ఇంట్లో నువ్వు ఉంటూ నువ్వు కాశీలో ఉండొచ్చు. కాబట్టి కాశీ అంటే వారణాసికి వెళ్ళిపోయి ఉండమని కాదు. ఎంతమంది ఉంటారు అక్కడ? మహా అయితే ఒక 1 కోటి మంది ఉండొచ్చు, అంతకనే ఎక్కువ ఉండలేరు కదా. వందల వేల కోట్ల మందికి చెప్పినటువంటి మంత్రం ఇది. కాబట్టి ఆ సాధన చేసి ఆ విధంగా కాశీలో ఉండడం అవకాశం ఉన్నది. సరే, కాశ్యాం వాస. రెండవది సతాం సంగో, ఎప్పుడు సత్సంగంలో ఉండు. అప్పుడు యూ కెనాట్ గో రాంగ్. బికాస్ ఆటోమేటికల్లీ నీ థాట్ ప్రాసెస్ అంతా కూడా దాంట్లోనే ఉంటుంది. ఒక సినిమా చూసి వచ్చారనుకోండి, ఆ సినిమాకు సంబంధించినటువంటి సన్నివేశాలు కానీ, పాటలు కానీ, మాటలు కానీ నీ మనసులో 1 రోజు 2 రోజులు 3 రోజులు వాటి యొక్క ప్రభావాన్ని బట్టి ఉంటూ ఉంటాయి. మనస్సు లక్షణం అది. కాబట్టి మనసుకు ఏది ఇస్తే అది పట్టుకుంటుంది. అది దానికి మనం అందించవలసింది సత్సంగంలో సచ్చింతన, సదాలోచన, సత్ప్రవర్తన, సద్బుద్ధికి సంబంధించినటువంటి అంశాలను మనం అందిస్తూ పోతే మనసు దాన్నే పట్టుకుంటుంది. కాబట్టి సత్కర్త, నువ్వు సత్కర్తగా నువ్వు మారిపోతావు. తర్వాత నామం సత్కృత అంటే పూజితైరపి పూజిత సత్కృత. పూజింపబడే వారిచే కూడా పూజింపబడేటువంటి వాడు సత్కృత అంటే. స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధసంఘా స్తువంతి త్వాం స్తుతిభి పుష్కలాభి అన్నారు. ఇంద్రుడు అందరిచే పూజింపబడేటువంటి వాడు. నా అంతటి వాడు లేడని అహంకారం వచ్చింది ఆయనకి. ఆ విషయం కృష్ణ పరమాత్మ గ్రహించారు. భాగవతంలో ఘట్టం కనబడుతుంది మనకి. రేపల్లెలో వాళ్ళందరినీ పిలిచి, మీరు ప్రతి సంవత్సరం ఇంద్రుడికి ఉత్సవాలు చేస్తున్నారు, ఇంద్రుడు ఎక్కడో లేడు, ఈ పర్వతంలోనే ఉన్నాడు, గోవర్ధన పర్వతానికే పూజ చేయండి అని చెప్పాడు. ఈయన చెప్పగానే వాళ్ళందరూ చేశారు. ఇంద్రుడికి సంవత్సరం పూజ చేయలేదు. నాకు పూజ చేయరా అని అహంకారంతో విపరీతమైనటువంటి వర్షం కురిపించాడు. నీ సంగతి ఏంటో చూపిస్తానని. మన స్వామి వెళ్ళి చిటికెన వెళ్తూ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వాళ్ళందరికీ రక్ష కల్పించాడు.
అసలు ఊహించండి, ఒక పర్వతం ఏమిటి, ఒక చిటికెన వేలుతో ఒక బాలుడు ఎత్తడం ఏమిటి. ఇక్కడ సందేశం ఏమిచ్చాడు అంటే ఇంద్రుడు లాంటి వాళ్ళకి సందేశం ఇచ్చాడు. అధికారం ఉంది కదా అని అహంకారం పనికిరాదు అని. ఇంద్రుడు అంటే ఎవరో దేవుడు వేరే ఉన్నాడు అనుకోకండి. ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు. మన ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు. మనకున్నటువంటి అధికారం అహంకారాన్ని పెంచకూడదు. అందుకని ఆ సందేశం, ఈ సన్నివేశంలో మనకు వచ్చేటువంటి సందేశం ఏమిటి అంటే అప్పుడు ఇంద్రుడు పూజ చేస్తాడు ఆయనకి. ఇంద్రుడిచే పూజింపబడ్డటువంటి వాడు భరద్వాజ మహర్షి, శరభంగ మహర్షి. రామాయణంలో మనం చూస్తే కనుక సుతీక్ష్ణ మహర్షి, అగస్త్య మహర్షి, వీరంతా కూడా రామచంద్రమూర్తికి పూజ చేసినటువంటి వారు. కాబట్టి పూజింపబడేటువంటి వారిచే పూజింపబడేటువంటి వాడు గనక సత్కృత. అలాగే కుంతీదేవి, అక్రూరుడు, విదురుడు వీళ్ళందరూ కూడా కృష్ణుడిని పూజించారు.